వీడియో తీస్తున్నాం దేని మీద అంటే ట్రావెలింగ్. ఒక ప్లాన్ వేద్దామా ఈ ఇయర్ ట్రిప్కి? ఎక్కడికి? గుజరాత్ పోదామా? అప్పుడు గన్నొద్దులే. 1 2 3 గో. సో ఇవాళ మనం వీడియో తీస్తున్నాం దేని మీద అంటే ట్రావెలింగ్. అసలు నాకు ట్రావెలింగ్ పిచ్చి ఎట్లా స్టార్ట్ అయింది ఏంటిది అనుకుంటారు కదా. ఇక మా అమ్మమ్మ ఎన్నో ప్లేసెస్ తిరిగిన ప్లేసెస్ 2-3 సార్లు పోయింది. అట్లా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే మ్యాటర్ వచ్చేసి యూ విల్ సీ ఇట్. చలో బా అమ్మమ్మ ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాం అమ్మమ్మ. అందరం ట్రిప్లకు పోకుండా సండేలు సాటర్డేలు. చిన్నప్పుడైతే స్కూల్లో మంచిగా డుమ్మాలు కొట్టి మరీ పోయినాం. గుర్తుందా? గుర్తుంది. కుంటాల పోలేదా? మంచిగా ఎంత మంచిగా కుంటాలకు 20 మంది మేము 2 వ్యాన్లు తీసుకొని వంటలు చేసుకొని పూరీలు చేసుకొని రొట్టెలు చేసుకొని చికెన్ మటన్ వేసుకుంటాము. ఉన్నదాని తర్వాత కేరళకు పోయినాం, ఇంకా కర్ణాటకకు మొన్న కొల్హాపూర్ పోయినాం, ఇంకా పూరికి పోయినాం, పండరినాథ్ అవన్నీ తిరిగినాం. మరి ఈ సంవత్సరం ఏడు పోవాలి అని అనిపించలే. ఇక మీరు అన్ని డ్యూటీలు ఎక్కడెక్కడ అందరూ ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఏమో ఏం డ్యూటీలో. మరి ఒక ప్లాన్ వేద్దామా ఈ ఇయర్ ట్రిప్కి? వేద్దామా? ఎక్కడికి? అది నువ్వు చెప్పు. ఏడికి పోదామంటే అడిగి పోదాం. శ్రీరంగం పోదాం. ఒక ఎన్ని గంటలు? ట్రైన్ ఒక 20 గంటలు ఉంటుందా? తెలియదు. సరే, ఒక 20 hours ఉంటుంది. అంటే అందాజ ఎన్ని రోజులు అవుతుందమ్మా? వారం రోజులు లీవ్లు పెట్టుకుంటారు మన వాళ్ళు. పెట్టుకుంటారు. ఒకటి సెకండ్ సాటర్డే, ఒకటి ఆదివారం, ఆ తర్వాత 5 కథం అయిపోయి వారం అయిపోయి. ఇప్పుడు 5 రోజులు లీవ్లు పెట్టుకోవాలి. ఫస్ట్ నేనే. సరే మనం అంటే మీరు అవి పట్టుకోరని రారాదా? పట్టుకొని వస్తాయి వాళ్ళ పెట్టాలి వాళ్ళు. ఇప్పుడు మరి స్కూల్కి పోయేటోళ్ళు ఇక అమ్మకును బాబాయికి పెళ్ళికి నాన్నకి కొంచెం ఇబ్బంది. లీవ్లు పెట్టుకుంటారు. నువ్వు వారం అన్నావు. వారం మనిషికి ఎంత వేసుకుందాం? 10,000 అవుతుంది అంటావా? మనిషికి 10,000 అవుతుంది. భోజనాలకు అవుతాయి. మళ్ళా అదేంది సత్రాలు ఉంటే సత్రాలలో ఇష్టం ఉంటే తినవచ్చు. ఓకే, మంచిగా 10,000 వేసుకుందాం. గుడిలలో పెడతారు, సత్రం ఉంటుంది, దాంట్లో కూడా తినచ్చు. బాగుంటాయి భోజనాలు సత్రంలో. సత్రంలో తిందాం అనుకుందాం, సత్రాలలోనే ఉందాం అనుకుందాం. అట్లా లెక్క వేసుకుంటే ఒక 7-8 అయిపోతుంది. అయితే మనిషికి 8,000 10,000 మ్యాక్సిమం. అంతకి మించి అయితే ఓము. అంటే మనము రూములలో ఉంటే రూములను బట్టి ఉంటుంది. మనము ఆటోలో పోతే ఆటోలకు అవుతాయి. ఆడ కార్లు మాట్లాడుకుంటాం అనుకుంటాం. మనం అక్కడ 12,000 అవుతుంది. సరే, బడ్జెట్ ఫైనలైజ్ అయింది. డేట్లు ఎప్పుడు పోదాం? సెకండ్ సాటర్డే. డేట్ అంటే సెకండ్ సాటర్డే ఆగస్ట్లో చూద్దాం. ఆగస్ట్ సెప్టెంబర్ అయితే బెస్ట్. సెప్టెంబర్ బెస్టా? సెప్టెంబర్ సెకండ్ సాటర్డే అంటే ఎప్పుడు వస్తుంది చూద్దాం. అందరు తయారుగా అంటే ఇక సెప్టెంబర్లో పోదాం. సరే, దసరా సెలవులు. దసరా సెలవులా చూద్దాం. అయితే అడుగుదామా మన వాళ్ళకి ఫోన్ చేసి? అడుగు, వస్తారేమో. వస్తారు. ఎందుకురా, సెలవులేనే. అంతే. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం? ఫస్ట్ చిన్ను చేయాలి. అంతేనా? చిన్న అయితే పెట్టబట్టుకొని వస్తాడు. అందరం పోదాంపా అంటాడు. అంతే. మా అనుభవం వీడికి వచ్చే వరకు వారం పడుతుంది. అంతే. ఇటుకి రమ్మందామా అటు నుంచి అటే ఉమ్మందామా? ఇక్కడికి రమ్మందాం, అందరం కలిసిపోదాం మంచిగా. ట్రైన్ చేస్తున్నా, మాట్లాడు. ఎత్తుతాడంటావా? చెప్పిపో అంటాడు. సినిమా వీళ్ళకి తెలియదు అన్నమాట మనం రికార్డ్ చేసే విషయం. చిన్ను చేయరా ఫస్ట్. హలో, చిన్న మాట్లాడుతుండా? మాన్బా, మనం టూర్కి పోదాం రా. వారం రోజులు. ఎప్పుడికో తర్వాత చెప్తా. సెలవులు వచ్చినప్పుడు చెప్తా. నువ్వు సెలవుల్లో ఎప్పుడు నేను చెప్తే అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. సరే సరే. ఇప్పుడు సెలవులు ఎవరికి వస్తే ఎవరికి రావు? ఎవరికి? అందరం కలిసే సెలవులు వచ్చింది. పెట్టుకున్నాడే.
ఇప్పుడు సంటి కూడా వస్తుంది కానీ అందరు పెట్టెలు పట్టుకొని రావచ్చు. ఎక్కడ పడితే అక్కడ డ్యూటీలు చేసుకోవచ్చు. ఎడ పడితే ఆడ కరెంట్ ఉంటుంది. రైళ్ళల్లో కూడా చేసుకోవచ్చు. ఓకే. గుజరాత్ పోదామా, శ్రీరంగం పోదామా, ఎటు శ్రీరంగం? ఓకే, మంచిది. శ్రీరంగం అయితే రావా చెన్ను? మంచిగా నెంబర్ 1 దివ్యక్షేత్రం అది. మంచిది నాన్న. బాయ్. వావ్, ఫస్ట్ పర్సన్ ఇన్. నెక్స్ట్ ఎవరికి చేద్దాం? చిట్టిగాడు ఫీమేల్ అనమాట. అంతే, చేద్దామా? ఏమంట సరే, గెస్ చేద్దాం. ఓకే అంటదా, నో అంటదా? ఓకే అంటది. ఓకే, మరి చిన్ను గుజరాత్ అన్నాడు కదా, ఆలోచిద్దాం. అది కూడా ఒక ప్లాన్ మంచిగానే. అది కూడా ద్వారక ఉండే, సోమనాథ్ ఉండే. సోమనాథ్ ఎవరు పోలే, మళ్ళీ ఎక్కువ మంచిగానే ఉంటుంది. ఆలోచిద్దాం. సముద్రం ఉన్నది సోమనాథ్. సముద్రం ఉన్నది, ఆడ బోట్ కూడా ఉంటుంది. సరే ఆలోచిద్దాం. బోట్ ఉంది. బోట్ ఉంటుంది ఈడ సూరత్లో ఉంటుంది బోట్, ఎక్కొచ్చు. కామాన్, చిట్టిగాని చేద్దాం. అరే చిట్టిగా, అబ్బా అమ్మమ్మ ఇట్లనే పోడు. హలో హలో చిట్టి, బిజీ? ఆయనన్నా మైక్ లేదు, ఏం లేదు. అయ్యో, వీడియో కాల్ చేసిండు. నార్మల్ కాల్ చేస్తావు. ఈటింగా? సరే, తింటున్నావా? సరే మళ్ళీ. సో మన సెకండ్ క్యాండిడేట్ లంచ్ చేస్తుందంట. టైం ఏమో 4 అవుతుంది. 4ంటికి లంచ్ ఏందో ఏమో వీళ్ళు చేసేది కదనే. మరి ఎవరు చేద్దాం? పెద్ద బుజ్జికా, చిన్న బుజ్జికా? చిన్న బుజ్జి గారికి. చిన్న బుజ్జి గారికి చేయాలా? చిన్న బుజ్జి గారికి అంటే కిట్టు. చలో, ఇప్పుడు మనం మెయిన్ క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం అమ్మమ్మ భయపడుతున్నట్టుందే ఫోన్ చేస్తుంటే. మీకు కూడా అనిపిస్తుందా? చూడండి చూడండి. హలో కిట్టు, పన్నావురా? ఏం చేస్తున్నావురా? కొంచెం కూర్చో. విషయాలంటే టూర్కి పోదామని ఆలోచిస్తున్నాం. ఎక్కడికి, ఎప్పుడు, ఎలా? అదేమిటిది, దసరా సెలవులలో. దసరా అంటే ఏమంత అంటే సెప్టెంబరు, అక్టోబరు. అన్నీ చెప్పవా? అంటే నువ్వు అన్నీ అడగవా? నువ్వు అన్నీ అడిగితే నేను అన్నీ చెప్తా. మొత్తం చెప్పాలంటే అందరం కలిసి పోదాం. శ్రీరంగం పోదాం. శ్రీరంగం అక్కడ ఉండి శ్రీవిల్లిపుత్తూరు అవి అన్నీ చూసుకొని వారం రోజుల ట్రిప్పు. సెలవులు లేని వాళ్ళు సెలవులు పెట్టుకోవాలి. గన్నొద్దులే, వారం రోజులు ట్రైన్లో పోయి అక్కడ మాట్లాడుకుందాం. శ్రీరంగంలో దిగి రూమ్ తీసుకొని శ్రీరంగంలో ఏమన్నా మాట్లాడుకుందాం. అక్కడ మాట్లాడుకొని అన్నీ తిరగవచ్చు. ఇష్టం ఉన్నన్ని గుళ్ళు తిరగచ్చు, ఇష్టం ఉన్నన్ని బీచ్లు తిరగచ్చు, అన్నీ తిరగచ్చు. నేను చెప్తా. ఇలా మా సార్ కూడా అలా ఎలక్ట్రిసిటీ బోర్డులో చేసిండు. దసరా సెలవులు అంటే ఇంకా కొందరు కలిసి వస్తాయి, కొందరు కలిసి రావు. అందుకు అట్లా పెట్టెలు ఉన్న వాళ్ళు పెట్టెలు తెచ్చుకుంటారు, సెలవులు ఉన్న వాళ్ళు సెలవులు ఉంటాయి, సెలవులు లేని వాళ్ళు లీవులు పెట్టుకోవాలి. రికమెండేషన్. సాయిశ్రీ కూడా వస్తుంది. సాయిశ్రీ కూడా పెట్టేబడుతుంది. బాగుంటుంది. అందుకే అప్పుడు మరిగా తీరుతలేదు కదరా, ఈ సంవత్సరం పోలేదు కదా మనం, ఎండాకాలం. అది ఇప్పుడు భర్తీ చేద్దాం. ఏమంటావు? మరి సింహాద్రికి
దసరా సెలవు మంచిదిరా. ఇక బజ్జుకో. ఇంకేమన్నీ బుక్ చేసుకోవడా? అవన్నీ ఉన్నారు కదా ఇక్కడ 2-3 ఉన్నారు బుక్ చేయడానికి. లైన్ ఎంతమంది ఇక మనం. మంచిదిరా, బాయ్. వీటికి ఒక్క ముచ్చటకి మరి కాసేపు ఆగేయచ్చు కదండి. అరే మరి అందరు కలవద్దా? ఒకళ్ళు అంటే ఆలస్యం కదా. ఇద్దరు పిల్లలకి, ఆ? పాపకు బాబుకి. పాపకు వాళ్ళు కూడా వస్తారు. టూర్ అంటే రారా? పెట్టెలు ఎంబడి ఉంటాయి బ్యాగులు. కరెంట్ ఉంటుందా? అదేంటి కరెంటు పోతే పవర్ బ్యాంక్ ఉంటుందా? ఎన్ని ఉండయిరా ఇవాళ రేపు. ఇక పెట్టేసి అయితే ఇక బాయ్ పండుకో. ఇక చాలా ఆగి పండుగ. బెంగళూరు డన్, కామారెడ్డి డన్. చలో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పటివరకు 1, 2, 3 క్యాండిడేట్స్ ఆర్ ఫైనలైజ్డ్. ఇక్కడ ఉన్న 2 క్యాండిడేట్స్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అనమాట. మనం అప్పటి నుంచి రికార్డింగ్ చేసేటప్పుడు ఇక్కడనే ఇంకో 2 క్యాండిడేట్స్ ఉన్నారు. కొత్త జంట ఉన్నదన్నమాట ఇక్కడనే. అప్పటి నుంచి అంతా వింటున్నారు కానీ వీడియోలోకి వస్తలేరు. వాళ్ళని అడగామమ్మ వస్తారా రారా? నాని పోదామా? పోదామమ్మా. ఫిక్స్ కదా? ఫిక్స్ ఎల్లుడే. రెడీగా పోదాం. మేము కూడా ఇక్కడనే ఉందాం. మీ దాంట్లో మేము కూడా భాగం. టికెట్లు బుక్ చేసి నేనే. ప్లానింగ్ అయిందనమాట. సో 3 + 2 5 మెంబర్స్ డన్. +2 7 మెంబర్స్. లాస్ట్ 3 బాకీ ఉన్నారు. ఫైనల్ చేద్దామా ఫోన్? నెక్స్ట్ మమ్మీ చేద్దామా? బుజ్జి ఫోన్ చేస్తున్నా. మమ్మీ కూడా పడుకుంది వాచ్ ఇప్పటిదాకా పిన్నిలాగా. సండే కదా. అమ్మా బుజ్జి పండుకున్నావురా? లేదు, మిక్సీ పడుతున్నా. ఏం మిక్సీ పడుతుంది? దోశలకి. ఓహో, టూర్కు తయారు చేస్తున్నా దోశల పిండి. దసరా అప్పుడు సెలవులు, దసరా సెలవుల అప్పుడు ఓకే డన్ను. ఏం టూరు? ఎక్కడికి? మరి మాకు దసరా అంటే సెలవులు ఉంటాయి. ఓకే డన్. సెలవులనే దసరా అప్పుడు 10 రోజులు వారం. అవునమ్మా. శ్రీరంగం పోయి శ్రీరంగంలో ఆగి ఆడ రూమ్ తీసుకొని ఆడ మాట్లాడుకొని చుట్టూ చూసి వచ్చుడు. రామేశ్వరం. ఇక రామేశ్వరం దూరం ఉంటుంది కానీ దాన్ని చుట్టుపక్కల చూసుకోవచ్చు. దివ్యక్షేత్రాలు ఉంటాయి, దివ్యక్షేత్రాలు చూడవచ్చు. శ్రీవిల్లిపుత్తూరు చూడవచ్చు, మధురై చూడవచ్చు. నువ్వు చూసినా శ్రీవిల్లిపుత్తూరు? శ్రీవిల్లిపుత్తూరు ఓకే ఓకే డన్ డన్. ఎన్ని వారమా? ట్రైన్ పోంగా ట్రైన్ వీళ్ళు బుక్ చేస్తారు పిల్లకాయలు. వచ్చేటప్పుడు ట్రైన్ ఆడ మాట్లాడుకుందాం. డన్. అందరూ ఓకే అన్నారు. మిగతాయి చూడని ఉండాలి అంతే. అందరూ ఓకే అన్నారు. అందరూ ఓకే అన్నారా? అందరూ ఓకే అన్నారు. నేనే లాస్టా? నువ్వు లాస్ట్ కాదు, ఇంకా గిరి లేదా? ఇంకా చిట్టి, ఇంకా చిట్టి ఉన్నది గిరి. మరి వాళ్ళకి సెలవుల సంగతి ఏందో అందరూ పెట్టుకోవాల్సిందే. అంతేనా? ఆర్డర్ పాస్. ఓకే. వాళ్ళ సంతకాలు పెట్టుడే, మీరు పెట్టు. మాకు సెలవు లేనా? మేము రెడీ. మీకు కానీ ఇప్పుడు గిరి చుట్టూ పిల్లకాయలంటే అది పట్టుకొచ్చుకుంటారు పెట్టెలు. అంతే. 4 పెట్టెలు అంతే. సరే ఇక గాంధీ అయ్యి అప్పటి వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే. కొంచెం హలో 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 చిట్టియా, హలో మమ్మ. ఏం చేస్తున్నావురా? ఇగో అందరం కలిసి బిర్యానీ తింటున్నాం. ఎక్కడరా? బ్లాక్లోనే అంటే ఆర్డర్ పెట్టి. ఓ ఆర్డర్ పెట్టుకున్నారా? అరే ఏం చేస్తున్నారా? నీకు దసరా సెలవుల్లో టూర్ పోదామే. నేను చూసి చెప్పాలైతే. నువ్వు చూసి చెప్పుడే. తెలియదు. చూసుకొని చెప్పు వాళ్ళకు కూడా. అన్నం ఇట్లా పోతా అనుకుంటున్నాం. అందరం కలిసి
కుటుంబం అన్ని కలిసి 2 కుటుంబాలుగా పోతున్నాం. వారం రోజులు పోతున్నాం. శ్రీరంగం దాని చుట్టుపక్కల ఇంకా బీచ్లు అవి ఇవి అన్నీ చూడొచ్చు. చేస్తారా అప్పుడు? ఉమ్. అయితే నేను తిన్నాక చూసి చెప్తా. ఇప్పుడు చెప్పు ఫస్ట్ అయితే పెట్టబట్టుకొని పోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు కష్టం అదేను అడిగి చెప్పాలి. ఇప్పుడు ఎట్లా చెప్పేస్తారు? ఎప్పుడే మరి ఎప్పుడు అంటే ఒక 3-4 రోజుల తర్వాత అడిగి చెప్తా వాళ్ళని. దసరా సెలవుల్లో ఆ, దసరా సెలవులు వాళ్ళకు కూడా ఉండయారా? ఉన్నాయి. ఏం సెలవులు ఉండవు వీళ్ళకి. అట్లా సరే ప్రయత్నం చేయి. అడుగుతా. పోడైతే పోడే ప్రయత్నం. సరే, బాయ్. బాయ్ మమ్మా. సో లాస్ట్ క్యాండిడేట్ డైలమా అన్నమాట. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏమన్నా చెప్తావా మమ్మ? థ్యాంక్ యూ.